ప్రపంచం మొత్తంలో ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క పరిస్థితిని మనం చూడగలుగుతాము, ఒక్కొక్క రకమైన పాపమును చూడగలుగుతాము. ఈరోజు బలవంతుడైన దేవుడు సాతాను తలకైని చెత్తకొట్టడం మాత్రం కాదు, నెక్స్ట్ వాట తెలుసా, మన కాలు కింద పెట్టాడు. నీకు పోర్నోగ్రఫీ, నిన్ను ప్రేమించి నీకు మత్తు, నిన్ను ప్రేమించి నీకు డ్రగ్స్ ఇస్తున్నాడా? ఒరే, నువ్వు మంచిగా బ్రతకూడదురా, నేను మాత్రం అగ్నిగా కాలాలా? దేవుడు నిన్ను ప్రేమిస్తే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతావా? ఆ ప్రేమించిన దేవుడు నిన్ను చూసి ఏడవనే పోగొట్టుకున్న దాంట్లో నాతో పాటు నువ్వు రా, నువ్వు నాతో పాటు నాశనం అవ్వాలి. కానీ దేవుడిని నమ్మకుండా దేవుని తుడీకరిస్తూ ఆయన మాటలన్నీ ఎరిగి ఈరోజు విశ్వాసులు తొలగిపోతామన్నదప్పుడు ఇట్ ఇస్ నో వండర్ వాడు ఉన్నాడు మోసపరచువాడు. ఒక్కొక్కరితో మాట్లాడి వారి స్వార్థము, శరీర ఇచ్ఛలో, పాప సంబంధమైన కార్యాలతో దేవుని నుండి పడిపిన స్థితిలో, పాపపు స్థితిలో బంధించి పెడతానికి ఈజ్ ద అక్యూజర్. రాత్రి పగలు నేరాలు మోపుతూనే ఉంటాడంట. ఈరోజు మనలో దేవుడు ఆ మహిమనంతా విడిచిపెట్టి నీ కొరకు తగ్గించుకుని, దీనుడిగా తగ్గించుకుని, నరరూపధారిగా సమస్త విశ్వాసికి చెప్తున్నాను, దిస్ ఇస్ వార్. యుద్ధంలో ఉన్నాం. అపవాది ఎదురు చూస్తున్నాడు, నాశనం చేస్తాను చూస్తున్నాడు. దేవుడు పట్టాడు, అపవాది పట్టాడు. కానీ పోరాడే ప్రతి ఒక్కరు సర్వాంగ కవచాన్ని ధరించుకుని అపవాదిని ఎదిరించాలి. ఆపద్దన ముందు నిలబడి పోరాడాలి.